ఆలు శనగపప్పు కర్రీ చేసుకుందాం రండి. కుక్కర్లో ఫస్ట్గా ఉల్లిపాయలు కొంచెం ఆయిల్ వేసుకొని, తర్వాత ఆలు వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత టమోటా వేసుకొని, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకొని అలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కారం, పసుపు వేసుకొని కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇలాగ ఒక 2-3 విజిల్స్ వచ్చినంత వరకు లాస్ట్ దింపేస్తున్న టైముల్లోని కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని, కొంచెం చికెన్ మసాలా వేసుకొని, అలాగా కొత్తిమీరని వేసుకొని దింపేయడమే ఫ్రెండ్స్. తర్వాత చపాతీ, ఈ చపాతీ షుగర్, సాల్ట్ని వేసుకొని కలిపేసుకొని సాఫ్ట్గా వచ్చినట్టు కలుపుకొని, తర్వాత అలాగా కొంచెం పాముకొని అలా చపాతీ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, సింపుల్. ఈ చపాతీ ఆలు కర్రీ తింటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.